జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. అమ్మమ్మ గారు, ఈ టాబ్లెట్ వేసుకోండి. చేసింది చాలేదా? మళ్ళీ అమ్మమ్మగారు అంటూ ఆప్యాయతలు ఒలకబోస్తూ మందులిస్తున్నావు. ఏం చేయాలని? అదృష్టం బావుండి అత్తయ్య గారు ఇంటికొచ్చారు. మళ్ళీ టాబ్లెట్స్ ఇచ్చి మా అందరికీ కాకుండా చేద్దాం అనుకుంటున్నావా? అత్తయ్య గారు, అలా అనకండి. ఎక్కడో ఏదో పొరపాటు జరిగి ఉంటుంది. నేను కావాలని చేయలేదు. దయచేసి నన్ను నమ్మండి. షాపులోనే ఒకరి కవర్ ఇంకొకరికి మారిపోయిందేమో రేఖ. కవర్లు మారలేదు, బుద్ధులు మారాయి. తప్పు చేసిన వాళ్ళు చేశామని ఒప్పుకుంటారా? అమాయకంగా మొహం పెట్టడం, సైలెంట్గా అఘాయిత్యాలు చేయటం. ఎంతమందిని చూడలేదు? నా తప్పేం లేదని మిమ్మల్ని ఎలా నమ్మించాలో నాకు అర్థం కావడం లేదు అత్తయ్య. ఇంకా నువ్వు నమ్మించేదేంటే? జరిగిన దానికి మేమే సాక్ష్యం. అంటే నేను కావాలనే తప్పు చేశాను అంటున్నారా? నేననడం కాదు, అత్తయ్య గారు ఆసుపత్రి పాలు కావటమే నీ తప్పుకి తార్కాణం. రేఖ, తన పొరపాటు నా గ్రహపాటు. ఇక ఈ విషయాన్ని వదిలే. నిజాలు తెలియకుండా నిందలు వేయటం తప్పు. నిందలంటారేంటత్తయ్యా? తను చేసిన పనికి ఇప్పటిదాకా బాధపడింది మీరే కదా. అయితే ఇప్పుడు ఏం చేయమంటావు? నిర్ధారణ కాకముందే నిందలు వేసి బయటికి గెంటమంటావా? పోనీ మాటలని మనస్పర్ధలు తెచ్చుకుందామా? అవునని కాదని వాదన పెంచుకొని పంచాయతీలు పెట్టుకుని పరువుని బజార్ను వేసుకుందామా? ఒళ్ళంతా దద్దుర్లొచ్చి హాస్పిటల్ దాకా వెళ్ళి తిరిగొచ్చాక కూడా ఇంకా నిర్ధారణ ఏంటత్తయ్యా? వద్దంటున్నాను కదా, ఇంకా ఎందుకు పెంచుతావు? ఇబ్బంది పడింది నేను, నిర్ణయాలు తీసుకోవాల్సిన దాన్ని నేను. మీరు తగవులు పెట్టుకొని నాకు మనశ్శాంతి లేకుండా చేస్తారా? ఈ విషయం గురించి ఆలోచించాల్సిన దాన్ని నేను, తప్పు తీర్చాల్సిన దాన్ని నేను. నువ్వు ఇంకేం మాట్లాడకు. అమ్మమ్మగారు, నేను కావాలనే ఈ తప్పు చేశానని మీరు నమ్ముతున్నారా? నా నమ్మకం, నా నిర్ణయం ఇప్పుడు చెప్పేది కాదులే. నీ తప్పున్నా లేకపోయినా ఈ విషయం నాకు కొత్త అనుభవాన్ని ఇచ్చింది. చూడమ్మా, ప్రతి విషయంలోనూ జాగ్రత్త పడటం అవసరం. ఆలోచించుకో. నన్ను కాస్త ప్రశాంతంగా ఉండనివ్వండి. వెళ్ళండి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.